గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం ఆర్థరైటిస్ గురించి తెలుసుకుందాం. ఆర్థరైటిస్ ఎందువల్ల వస్తుంది, ఆర్థరైటిస్లో ఏ టైప్స్ ఉంటాయి, అలాగే కీళ్ళ నొప్పులు రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలి, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ సుధాకర్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో అండి. ఆర్థరైటిస్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. ఒకప్పుడు 65 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళలో చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు బిలో 40 ఇయర్స్ వాళ్ళలో కూడా జాయింట్ పెయిన్స్ అనేవి ఎక్కువ అయిపోయాయి. ఎందువల్ల అంటారు? సో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే మనం ముందుగా చెప్పుకోవాల్సిందంటే, సో కీళ్ళ నొప్పులు అంటే ఏంటంటే రెండు ఎముకలు కలిపే భాగాన్ని కీలు అంటాము. కీళ్ళలో వచ్చే వాపుని, దాంతోపాటు ఏంటంటే పెయిన్, మనం ఏంటంటే నొప్పిని మనము ఆర్థరైటిస్ కింద తీసుకుంటామండి. సో దీన్ని మనం కీళ్ళ జబ్బు కింద తీసుకోవచ్చు. సో ఈ కీళ్ళ జబ్బులు అనేది ఎందుకంటే ఇంతకుముందు 40+ వచ్చేటి, సో 40-50లో ఏజ్ పరంగా చూసినట్టయితే ఇప్పుడు ఏంటంటే ఈ మధ్యలో 30+లోనే కానీ 25 ఏజ్లోనే వస్తుంది. దీనికి తోడు రావడానికి గల కారణాలు ఏంటంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోవడము, సో అంటే రోగనిరోధక వ్యవస్థ అనేది తగ్గిపోవడము, దాంతోపాటు ఏంటంటే స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోవడం కానీ, ఇంజరీస్ వల్ల కానీ, సో హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్స్ వల్ల, సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ కానీ, ఇటువంటి యొక్క హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, ఇటువంటి జబ్బులు ఉన్నా కానీ మనకు తొందరగా ఆర్థరైటిస్ అనేది డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే అధిక బరువు ఉన్నట్టయితే, అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నగా మనకి ఏంటంటే కీళ్ళ నొప్పులు తొందరగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనం తీసుకునే యొక్క ఆహారంలో లోపం వల్ల, సో కాల్షియం కానీ, సో విటమిన్ డి కానీ, సో B12 ఇటువంటి లోపం వల్ల మనకి ఏంటంటే తొందరగా కీళ్ళ నొప్పులు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ మనం చెప్పాలి ఏంటంటే స్ట్రెస్ లెవెల్, దాంతోపాటు ఏంటంటే సో మానసిక ఒత్తిడి, దాంతోపాటు ఏంటంటే హార్మోన్స్ యొక్క ఇంబ్యాలెన్స్, అధిక బరువు, సో ఇటువంటి కారణాల వల్ల మనకి ఏంటంటే కీళ్ళ నొప్పులు తొందరగా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయండి. ఓకే, కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి, ఆనంద్ గారు. చెప్పండి మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మోకాలు నొప్పులు మాకు ఓకే, మార్నింగ్ టైం ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎన్ని రోజు నుంచి నేను మోకాలు నొప్పులు మీకు? 1-2 years నుంచి ఉన్నాయి. ఓకే అండి. ఎంత అండి మీ ఏజ్ ఎంత ఉంటుంది? 52. ఓకే. నచ్చేటప్పుడు మీకు సౌండ్ ఏమైనా వస్తుందండి? మోకాల్లో శబ్దం వినిపిస్తుందా? కుడికాళ్ళు వస్తుంది, అప్పుడప్పుడు సౌండ్ వస్తుంది. ఓకే, ఓకే అండి. సో మీరు చెప్తున్న సిమ్టమ్స్ బట్టి ఏంటంటే మనకు ఈ మోకాల్లో గుజ్జు అనేది అరిగిపోయినప్పుడు మనకు శబ్దం రావడము, నడిచేటప్పుడు ఇబ్బందిగా ఉండడము, మెట్లు ఎక్కేటప్పుడు కానీ, దిగేటప్పుడు కానీ, కింద కూర్చొని పైకి లేచేటప్పుడు, ఇటువంటిప్పుడు మనకు పెయిన్ ఎక్కువగా ఉంటుందండి. దాంతోపాటు ఏంటంటే మీకున్న ప్రాబ్లం ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్ అండి. సో ఇది ఆస్టియోఆర్థరైటిస్ ఏంటంటే మనము హోమియోపతి మెడికేషన్స్తోని సో పెయిన్ తగ్గించడం, కీలు మూమెంట్ ఫ్రీ అయ్యే విధంగా చేయడము, సో దాంతోపాటు ఏంటంటే కార్టిలేజ్ అనేది లాస్ కాకుండా చేయడం అని మనం చేస్తామండి. సో ఆర్థరైటిస్లో టైప్స్ గురించి చెప్పండి. ఆస్టియో ఆర్థరైటిస్ అనేసి, రూమటాయిడ్ ఆర్థరైటిస్ అనేసి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయో చెప్పండి. ఓకే. సో మనము ఈ రోజులో మనం కామన్గా చూసేది ఏంటంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ లేదా కీళ్ళ అరుగుదలని వింటుంటాము. సో దాంతోపాటు ఏంటంటే ఈ గౌట్ లేదా కీళ్ళవాతం అంటాము. దాంతోపాటు రొమటైడ్ ఆర్థరైటిస్ లేదా మనం దీని కూడా కీళ్ళవాతం కింద తీసుకోవచ్చు. ఇవి 3 కామన్గా చూస్తుంటాము. దీంతోపాటు ఏంటంటే SLE ఆర్థరైటిస్ అని, సో దాంతోపాటు ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అని, సో ఇవన్నీ అంటే ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వస్తూ ఉంటాయి. ఇవి రేర్గా ఉంటాయి. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే సోరియాసిస్ జబ్బు ఉన్న వాళ్ళలో, సోరియాసిస్ అనేది క్రానిక్ స్కిన్ డిసీజ్ అనమాట. ఈ జబ్బు వచ్చిన వాళ్ళలో కూడా మనకి ఏంటంటే ఈ కీళ్ళ నొప్పులు డెవలప్ అయితే మనం దాన్ని సోరియాటిక్ ఆర్థరైటిస్ అని అంటాము. సో కామన్గా ఈ ఆస్టియో ఆర్థరైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్, దాంతోపాటు గౌట్, ముఖ్యంగా మనం వీటి గురించి చెప్పుకోవచ్చు అండి. సో ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏంటంటే చాలా వరకు కూడా ఏంటంటే 40+లో ఉన్న వాళ్ళలో కానీ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఎర్లీ స్టేజ్లో రావడానికి ఏంటంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీ, ఇంజరీస్ వల్ల కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ కానీ, ఇటువంటి కారణాల వల్ల మనకు ఎర్లీ ఏజ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. సో ఈ ఆస్టియోఆర్థరైటిస్ ఇలా ఉంటుంది. సో దాని లక్షణాలు పెయిన్ ఉంటుంది, వాపు ఉంటుంది, దాంతోపాటు కీళ్ళు మూమెంట్స్ అనేది మనకు టైట్గా ఉంటాయి, మనం ఉదయం లేవని నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది, పట్టేసినట్టు ఉంటుంది. సో ఇవన్నీ సిమ్టమ్స్ ఆస్టియోఆర్థరైటిస్ అండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో మేడం. నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ఏం లేదు మేడం, నేను ఆర్టీసీ ఎంప్లాయీ చేస్తున్నా, కండక్టర్ని. ఓకే. అది మెట్లు ఎక్కేటప్పుడు కానీ, ఒక చెయ్యి వెయిట్ వేసినప్పుడు కానీ నొప్పి వస్తుంది, ఎందుకనో అర్థం కావట్లేదు. ఎక్కడ నొప్పి మీకు? వెన్నుపూసనా, కీళ్ళ నొప్పులు అండి? కీళ్ళ నొప్పులని కాదు మేడం, మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్ళు కాకుండా మోకాళ్ళు కొద్దిగా కింద 1 ఇంచ్ కింద నొప్పి వస్తుంది. ఓకే, ఓకే అండి. అలా ఒక చెయ్యి వెయిట్ వేసినప్పుడు మళ్ళీ మడిమ కంటే కొద్దిగా వేళ్ళ సైడ్గా కొద్దిగా పెయిన్ వస్తుంది. ఓకే, ఓకే అండి.
సో జనరల్గా ఏంటంటే మనకు మీరు చెప్పిన ప్రాబ్లమ్స్ ఏంటంటే మీకు ఈ మోకాలు కింది భాగంలో పెయిన్ వస్తుంది అంటారు, కాఫ్ మజిల్స్ పెయిన్ ఉంటుంది. సో దాంతోపాటు ఏంటంటే మీకు చేతి మడమ దగ్గర కూడా పెయిన్ వస్తుందని చెప్తున్నారు. సో జనరల్గా ఆర్టీసీ ఎంప్లాయ్ అంటే డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నట్టయితే మనం జనరల్గా స్పైన్ మనం ఎక్కువగా కాన్స్టెంట్గా డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళలో స్పైన్ దెబ్బతినే ఛాన్సెస్ ఉంటుంది. దానివల్ల ఏమైందంటే మనకు ఈ నరువు యొక్క యాక్టివిటీ అంటే నరువు కంప్రెషన్ కావడం వల్ల మనకు లాగడం, చేతులు లాగడం కానీ కాళ్ళు లాగడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సిమ్టమ్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే వీళ్ళలో కూడా మనకి ఏంటంటే ఆర్థరైటిస్ అనేది డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అంటే కీళ్ళ అరుగుదల అనేది మనకు ఉంటుంది. సో మీ కేసు హిస్టరీ తీసుకుని ఏంటంటే మనము పూర్తిగా ఎవాల్యుయేషన్ చేసి మనము హోమియోపతితో మనం కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు అండి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. ఓకే అండి. హలో. ఓకే మేడం. మేడం కళ్ళు గురించి ఫోన్ చేసాం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. అంటే ఈ కళ్ళు మామూలుగా నొప్పి వస్తున్నాయి, నొప్పి వచ్చిన తర్వాత పింపుల్స్ లో వస్తున్నాయి మేడం లోపల. హలో, చెప్పండి. హలో, చెప్పండి. అంటే కళ్ళు మామూలుగా నొప్పి వచ్చి మేడం, ఓకే, నొప్పి వచ్చి ఇది పింపుల్స్ లో వస్తుంది మేడం. సార్ పింపుల్స్ లాగా వస్తున్నాయి ఆ కళ్ళ లోపల? ఆ లోపల కళ్ళు రెప్పల లోపల. ఓకే అండి. ఓకే ఓకే అండి. సో మీరు చెప్పింది ఏంటంటే మనకు ఐస్టైసిస్ అంటాము, అంటే మనకు కన్నురెప్పల లోపల మనకు ఒకటి చిన్న స్మాల్ అబ్సెస్ లాగా ఫామ్ అవుతుంటే మనం వీటిని ఐస్టైసిస్ అంటాము. సో వీటికి కూడా ఏంటంటే మనం హోమియోపతి మెడికేషన్స్తో ఏంటంటే కంప్లీట్గా క్యూర్ చేయడము, దాంతోపాటు ఏంటంటే ఇవి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. సో ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంటాయి కాబట్టి ఆ ఇన్ఫెక్షన్ మనం పూర్తిగా కంట్రోల్ చేస్తే ఏమైతే మళ్ళీ ఫామ్ అయ్యే ఛాన్స్, ఒక కంటికి వస్తే మళ్ళీ వేరే కంటికి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి స్టైస్ అనేవి. సో కాబట్టి ఆ సీక్రెషన్స్ మనకు అటాచ్ అయితే మళ్ళీ వేరే వేరే ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం హోమియోపతి మెడికేషన్స్తో కంప్లీట్గా క్యూర్ చేస్తాము, దాంతోపాటు ఏంటంటే మళ్ళీ మళ్ళీ రాకుండా చేస్తామండి. సో డాక్టర్, ఆర్థరైటిస్ వచ్చిన తర్వాత ఏ విధంగా డయాగ్నోసిస్ చేస్తారు? అంటే ఎక్స్రే చేస్తే కేవలం ఎక్స్రే సరిపోతుందంటారా? మిగతా ఎంఆర్ఐ స్కాన్ కానివ్వండి, బ్లడ్ టెస్ట్ కానివ్వండి చేస్తారంటారా? సో ఈ ఆర్థరైటిస్ విషయానికి వచ్చినట్టయితే ఏమంటే మనకు ఒక్కొక్క దానికి కొన్ని టెస్టులు అనేవి డిఫరెంట్గా ఉంటాయండి. ఆస్టియోఆర్థరైటిస్ విషయం చూసినట్టయితే అంటే మనం ఎక్స్రే, సిబిపిఎస్ఆర్ ఇటువంటి ఇన్వెస్టిగేషన్స్, దాంతోపాటు ఎంఆర్ఐ రిక్వైర్మెంట్ బట్టి ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ అవసరం పడుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో. హలో, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ప్రారంభంలో మేడం మోకాళ్ళ కీళ్ళు బాగా అరిగిపోతున్నాయి మేడం, బాగా నొప్పులు వేస్తున్నాయి. ఓకే, నమస్కారం సార్. నమస్తే. ఓకే అండి. కీళ్ళు బాగా నొప్పులు బాగా లేస్తున్నాయి సార్, కీళ్ళు నడవనిస్తలేవు అసలు నొప్పులు. ఓకే ఓకే అండి. సో మీకు ఏంటంటే మొక్కల్లో కీళ్ళు అరిగిపోయినాయి నేను చెప్తున్నారు. ఏంటంటే మనకు కీళ్ళ అరుగుదల అంటే మనం ముఖ్యంగా ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్ అంటామండి. సో ఈ కీళ్ళ అరుగుదల అంటే ఎక్కువ ముందు చెప్పాల్సింది ఏంటంటే మనము కీళ్ళ రెండు ఎముకల మధ్యలో, మోకాల్లో ఉండే రెండు ఎముకల మధ్య ఈ గుజ్జు అనేది అంటే కార్టిలేజ్ అనేది లాస్ కావడం మనము కీళ్ళ అరుగుదల కింద తీసుకుంటాము. దీనివల్ల ఏమవుతుందంటే మనకు మూమెంట్స్ తగ్గిపోతాయి, మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కానీ, సో కింద కూర్చొని పైకి లేవడం కానీ, మనం పూజ చేసుకొని పైకి లేవడం కానీ ఇబ్బందిగా ఉంటాయి. సో పట్టేసినట్టు ఉండము. సో మనం నడిచేటప్పుడు ఏదైనా సౌండ్ వస్తూ ఉంటుంది, ఆ రకమైన శబ్దం వస్తూ ఉంటుంది, టక్ టక్ అని శబ్దం వస్తూ ఉంటుంది మనకంటే కీళ్ళు సో ర్యాపిడ్ అయినప్పుడు అటువంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. మనం హోమియోపతి మెడికేషన్స్ ఏంటంటే ఈ కార్టిలేజ్ ఫర్దర్గా లాస్ కాకుండా చేయడము, కీళ్ళ యొక్క మూమెంట్స్ ఫ్రీ అయ్యే విధంగా చేయడము, నొప్పి తగ్గించడం, అక్కడ వాపు కానీ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఉన్నట్టయితే కూడా మనం వాటిని కంప్లీట్గా క్యూర్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మాది వెంకటేశ్వర్లు, మహబూబ్ నగర్ మేడం. ఓకే అండి. మేడం మాకు ఇది వెన్నెముక నొప్పి గత 4 నెలల నుంచి బాధిస్తుంది. వెన్నెముక నొప్పి, మెడ నొప్పి, దాని మూలంగా ఎంఆర్ఐ స్కానింగ్ కూడా హైదరాబాద్ లో కామినేనిలో కూడా తీయించాము. మందులు కూడా దాదాపు ఇప్పటికి 6 నెలల నుంచి దానివల్ల అధికారులు మంటలు, తిమ్మిర్లు, మోకాలు నొప్పులు, ఒకరి తొడలో కసినట్లయితుంది, ఒకరి కాళ్ళకు కసినట్లయితుంది, ఒకసారి ఇక్కడ బంద్ ఉంటుంది మేడం. దీని దిక్కు నుంచి మెడల్ దిగులో వెన్నెముక నొప్పి, నడుము నొప్పింది, అరికాలు మంటలు, తిమ్మిర్లు ఉన్నాయి మేడం, మోకాలు నొప్పి కూడా ఉన్నాయి మేడం. ఓకే అండి. దీని గురించి మందులు డాక్టర్ గారు కూడా చెప్తాం. మందులు కూడా బయోడి3X అదొకటి, ప్రెగాబాలిన్ అని, ప్రెగాలిన్ XSR 75 అని అది కూడా వాడినాం సార్. 4 నెలల నుంచి అలోపతిలో తక్కువైతే లేదు. ఓకే ఓకే అండి.
సో వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు జనరల్గా చెప్పాలంటే ఏంటంటే మనం చేసే యొక్క పని యొక్క విధానం వల్ల ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా కాన్స్టెంట్గా ఒకే ప్లేస్లో కూర్చొని పనిచేసే వాళ్ళకు 8 to 10 అవర్స్ పనిచేసే వాళ్ళకు, అంటే ఎటువంటి పొజిషన్లో మార్పు లేకుండా చేసే వాళ్ళకు, సో సిస్టమ్ పైన పనిచేసే వాళ్ళకి కానీ, డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, అంటే డ్రైవింగ్ అంటే ఆర్టీసీ డ్రైవర్స్ కావచ్చు, ఎనీ డ్రైవింగ్ ఫీల్డ్ వెహికల్ డ్రైవ్ చేసినా కానీ, మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, సో బరువైన వస్తువులు లేపినప్పుడు కానీ, బరువైన వస్తువులు మోసినప్పుడు కానీ, ఇంజరీస్ అయినప్పుడు, ఇటువంటి కండిషన్లో మనకి ఏంటంటే స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. ఈ స్పైన్లో నర్వ్స్ మన కంప్రెషన్ గురి కావడం వల్ల మనకు పెయిన్ అని వస్తుంది. మీ విషయంలో కూడా అదే జరిగిందండి. నర్వ్స్ అనేది మీకు లంబార్ స్పైన్లో ఉన్న నర్వ్స్ కంప్రెషన్ అవుతున్నాయి. దానివల్ల ఏంటంటే పెయిన్ అనేది మనకు ఈ థై నుంచి, అంటే తొడల నుంచి కూడా పాదం వరకు రావడం, మంటలు మండడము, సో ఇవన్నీ సిమ్టమ్స్ మీకు డెవలప్ అవుతున్నాయి. సో లంబార్ స్పైన్లో చేంజెస్ జరిగినాయి. దాంతోపాటు సర్వైకల్ స్పైన్లో నెక్ పెయిన్ కూడా ఉందని చెప్తున్నారు. సో సర్వైకల్ స్పైన్లో కూడా చేంజెస్ వచ్చినాయి. సో నర్వ్ కంప్రెషన్ జరిగింది కాబట్టి పెయిన్ వస్తుంది. మనం హోమియోపతి మెడికేషన్స్తో ఈ సిమ్టమ్స్ నెక్ పెయిన్ కానీ, బ్యాక్ పెయిన్ కానీ, కాళ్ళు లాగడం కానీ, తెమ్ములు రావడము, మంటలు మండడము, వీటన్నిటిని కూడా మనం ఏంటంటే పర్మనెంట్గా క్యూర్ చేస్తామండి. దాంతోపాటు ఏంటంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది, మళ్ళీ రాకుండా ఉంటుంది, ఇవన్నీ మనము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఓకే, కరీంనగర్ నుంచి కాల్ ఉన్నారు. హలో మేడం నమస్తే అండి, ఆనంద్ గారు నమస్తే. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. 25 days నుంచి వెళ్ళి గుర్తులల్లా ఆపచ్చింది మేడం. హలో, 25 days నుంచి. నమస్తే సార్. హలో నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నా గుర్తులల్లా 25 రోజుల నుంచి వెళ్ళి హాప్ వస్తుంది సార్. ఓకే, హలో. హాప్ వచ్చిన తర్వాత మెడిసిన్స్ వాడుతున్నా, తర్వాత కొంచెం తగ్గింది. ఓకే, అయితే మళ్ళీ తర్వాత ఇక కొంచెం తగ్గింది. తర్వాత ఏమైనా టెస్ట్ అవసరం అవుతుంది. తర్వాత కొంచెం మీరు వాపు ఎక్కడ వస్తుందని చెప్తున్నారు? నీ కీళ్ళలోనా? సార్ గుర్తులల్లా గుర్తులల్లా కింద పాదం యొక్క వేలనా? పాదం కాదు సార్, గుర్తులల్లా యాంకిల్స్. ఓకే అండి. ఓకే, సో అంటే జనరల్గా మీకు ఏంటంటే మనకు వాపు రావడానికి ఎందుకంటే చాలా ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఉంటే ఇటువంటి కండిషన్ వస్తుందండి. సో మనకి ఇటువంటి వాటికి ఏంటంటే మనము సిబిపిఎస్ఆర్సి ఇన్వెస్టిగేషన్స్, ఎస్పెషల్ ఏంటంటే పాదములో కానీ యాంకిల్లో వాపు వచ్చింది అంటే మనకి ఏంటంటే మనం ఈ గౌటీ ఆర్థరైటిస్ మనం సస్పెక్ట్ చేయొచ్చండి. అంటే బ్లడ్లో ఉన్న సిరమ్ యూరిక్ యాసిడ్ లెవెల్ టెస్ట్ చేయించుకోవాలి. టెస్ట్ చేయించుకుంటే ఏంటంటే మనము యాంగిల్స్ వాపు వచ్చినా కానీ, లేదంటే కాలు యొక్క బొటన వేలు వాపు వచ్చినా కానీ, ఇటువంటి మనకు ఎస్పెషల్లీ మనకు ఈ గౌటీ ఆర్థరైటిస్ సిమ్టమ్స్లో ఇటువంటి లక్షణాలు ఉంటాయి కాబట్టి, సో మీరు సిబిపిఎస్ఆర్సితో పాటు సిరమ్ యూరిక్ యాసిడ్ లెవెల్ టెస్ట్ చేయించుకుంటే మనకి కింద ఉన్నదా లేదా తెలుస్తుంది. ఒకసారి ఏంటంటే మీరు మా క్లినిక్ రండి, మనం ఎగ్జామినేషన్ చేసి ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ రిక్వైర్మెంట్ పడతాయి, దాంతోపాటు ఏంటంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందని మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో డాక్టర్, జనరల్గా కార్టిలేజ్ డీజనరేషన్ వల్లనే ఇలాంటి జాయింట్ పెయిన్స్ వస్తాయని చెప్పారు. సో హోమియోలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే కార్టిలేజ్ డీజనరేషన్ మొత్తానికి ఆగిపోతుందా, లేదంటే తిరిగిపోయిన కార్టిలేజ్ మళ్ళీ వస్తుందంటారా? సో కార్టిలేజ్ డీజనరేషన్ అంటే జనరల్గా మనకు ఈ కార్టిలేజ్ అరుగుదల ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఏంటంటే చాలా వరకు ఎర్లీ స్టేజ్లో పెయిన్ రావడము, కొంచెం ఒక 1 month నుంచి 2 months నుంచి వచ్చిన వాళ్ళకి ఏంటంటే సో కంపల్సరీగా మనకి ఏంటంటే కార్టిలేజ్ లాస్ కాకుండా ఉన్నదాన్ని మనం అలా రిమైనింగ్ ఉంచడము, సో కీలు మూమెంట్స్ చేస్తూ ఉంటామండి. సో మనకి ఏంటంటే హోమియోపతి మెడికేషన్స్తో ఏంటంటే కార్టిలేజ్ లాస్ కాకుండా చేయడము, కీలు మూమెంట్ ఇంప్రూవ్మెంట్ అయ్యే విధంగా చేయడం అనేది చేస్తామండి. ఓకే, ఆదిలాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ఏం లేదు సార్, నాకు ఇక్కడ లెఫ్ట్ ఐ కింద, అంటే ఐ మీన్ కనులెప్ప కింద చిన్నగా స్పెల్ వచ్చింది సార్. పింపుల్ వచ్చింది. అది గత 1.5 months నుంచి కంటిన్యూగా ఉంది సార్. చిన్నగా మేము ఇక్కడ ఎవరంటే ఆర్ఎంపీ డాక్టర్ ని కన్సల్ట్ చేసాము. అంటే వాళ్ళు ఏమన్నా అంటే కామన్ గా ఇది చాలా మందికి వస్తుంది అని చెప్పేసి, నిద్ర లేకుండా వస్తుందని చెప్పేసి అన్నారు. సార్ మరి సొల్యూషన్ ఏంటి సార్ అని అడిగితే, ఒక 2 months కంటిన్యూ అలా ఉంటుంది, అది నువ్వు మెడిసిన్స్ ఏం యూజ్ చేసినా కూడా అది తగ్గదని చెప్పి అన్నారు. దెన్ ఏంటి సార్ దాని సొల్యూషన్ ఏంటి సార్? ఓకే, సో లెఫ్ట్ ఐ స్వెల్లింగ్ అని చెప్తున్నారు. అంటే ఐలిడ్ కింద మనకి ఏంటంటే ఒక స్మాల్ అబ్సెస్ లాగా ఫామ్ అయ్యింది. అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఇమాజిన్ చేసుకుని చెప్పడం ఏంటంటే స్టైసిస్ ఇంతకుముందు చెప్పినట్టు అంటే చిన్న స్మాల్ అబ్సెస్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి, దానిలో పస్ వచ్చేస్తుంటుంది అప్పుడప్పుడు మనకు. సో ఐలిడ్ యొక్క అంటే ఐలిడ్కి ఉండే ఎయిర్స్ ఇన్ఫెక్షన్ వల్ల, అంటే మనకు ఐలిడ్కి ఎయిర్స్ ఉంటాయి కదండి, స్మాల్ ఎయిర్స్, దాని యొక్క ఇన్ఫెక్షన్ వల్ల కూడా మనకు ఇటువంటి స్టైస్ అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఒకవేళ స్టైస్ కానీ లేదంటే ఐలిడ్ అంటే స్వెల్లింగ్ ఉన్నా కానీ మనకి ఏంటంటే, సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ స్టైస్ అయ్యి అనుకుంటున్నాను. సో వీటికి కూడా మనం ఏంటంటే హోమియోపతి మెడికేషన్స్ మనం కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. అదే కాకుండా కానీ మీరు ఒకసారి మా క్లినిక్ వస్తే మనం ఎగ్జామినేషన్ చేసి, సో అది అసలు ఏంటిది డయాగ్నోసిస్ చేసి, హోమియోలో కూడా ఏంటంటే మనకు ఈ ఐలిడ్స్కి సంబంధించినవి కానీ, సో
ఐకి సంబంధించి మనం ఏంటంటే మెడిసిన్స్ మంచి మెడిసిన్స్ ఉన్నాయి, మనం వాటిని క్యూర్ చేయొచ్చు. దాంతోపాటు అంటే అది సజెషన్స్ కూడా మనం ఇస్తూ ఉంటాం. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, రవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం కాదు మేడం, యాక్చువల్లీ ఇది మొన్న టీవీలో ఒకటి చూపించారు. లైక్ బ్రిటన్ లాంటి కంట్రీస్లలో హోమియోపతి మొత్తం బ్యాన్ చేశారంటున్నారు కదా. ఓకే, హలో చెప్పండి. సో సార్, సుధాకర్ సార్, యాక్చువల్లీ అంటే యాక్చువల్లీ ఐ బిలీవ్ ఇస్ హోమియోపతి, బట్ ఎందుకంటే సేమ్ ప్రాబ్లం మా సిస్టర్కి ఉంది, ఏది కీళ్ళ నొప్పులు ఇలాంటివి, టైప్. సో అది 100% గా మనకి హోమియోపతితోని క్యూర్ అవుతుందా లేదా అనేసి అది మనకు ఎంతవరకు? ఓకే అండి. సో హోమియోపతి అనే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేది మనకు ఇండియన్ గవర్నమెంట్ దాన్ని అప్రూవ్ చేసిందండి. సో వరల్డ్ వైడ్ కూడా మనకు హోమియోపతి అనేది అన్ని కంట్రీస్ కూడా హోమియోపతి అనేది యూజ్ చేస్తున్నారండి. సో దాంతోపాటు ఏంటంటే మీరు అడిగినది ఏంటంటే కీళ్ళ నొప్పులు. సో కీళ్ళ నొప్పులకి ఏంటంటే మనము దీనిలో స్టేజెస్ ఉంటాయండి. సో అంటే మీ సిస్టర్కి ఏ స్టేజ్లో మనకు తెలియదు, ఎర్లీ స్టేజ్, ఇంటర్మీడియట్, లాస్ట్ స్టేజ్ ఉంటుంది. సో మనం పేషెంట్కి ఏంటంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా సో కీళ్ళ నొప్పులు తగ్గించడము, కీళ్ళు మూమెంట్ ఫ్రీ అయ్యే విధంగా, సో ఇక్కడ ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఉన్నట్టయితే మనం వాటిని సో కంప్లీట్గా క్యూర్ చేయడం చేస్తామండి. సో పేషెంట్ టు పేషెంట్ అనేది వేరియేషన్స్ ఉంటాయి. సో హోమియోపతి అనేది ఇండివిజువలైజేషన్, అంటే ప్రతి ఒక్క పర్సన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో పర్సన్ టు పర్సన్ డిఫరెంట్గా ఉంటుంది. సో కేస్ హిస్టరీ తీసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్. కేస్ హిస్టరీ తీసుకుని దానిలో కూడా మనం ఇండివిజువలైజేషన్ చేసుకోవాలి. ఏంటంటే ముఖ్యంగా మేము ఇచ్చేది కాన్స్టిట్యూషన్ మెడిసిన్స్ అనమాట. ఏంటంటే పేషెంట్ యొక్క మానసిక లక్షణాలు, దాంతోపాటు బాడీ తత్వం బట్టి మనం బేస్ చేసుకుని ఇస్తాం కాబట్టి మనకేంటంటే సో సిమ్టమ్స్ రిలీఫ్ అయిపోతాయి, సో కీళ్ళు కూడా ఫ్రీ అయిపోతూ ఉంటాయి, ఫ్రీ మూమెంట్ వస్తూ ఉంటుంది, ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అనేవి తగ్గిపోతాయి. ఓకే, మెదక్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి, కిషన్ గారు. చెప్పండి మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఏం లేదు మేడం, కాళ్ళు వేళ్ళకు కీళ్ళ నొప్పులు బాగా వస్తున్నాయి, తగ్గడం లేదు. ఓకే, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, సారీ, ఇంకా కాళ్ళకు, చేతుల ఫింగర్స్, కీళ్ళు బాగా వస్తున్నాయి, తగ్గడం లేదు. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉన్నాయండి మీకు ప్రాబ్లం ఇది? 6 months అవుతుంది సార్. 6 months. ఓకే ఓకే, ఎంత అండి మీ ఏజ్ ఎంత ఉంటుంది? 34 అండి. 34. ఓకే, సో చిన్న ఏజ్ 34 అంటే మనకు ఈ ఏజ్లో మనకు కీళ్ళ నొప్పులు వచ్చినాయంటే మనము సస్పెక్ట్ చూసుకోవాలి ఎందువల్ల వచ్చినాయి. జనరల్గా ఏంటంటే మనకు వైరల్ ఫీవర్స్ వల్ల కూడా మనకి ఏంటంటే జ్వరం వచ్చినప్పుడు దాంట్లో పాటు కీళ్ళ నొప్పులు ఉంటాయి. జ్వరం తగ్గిపోయినా కానీ కీళ్ళ నొప్పులు అలానే రిమైనింగ్ అయి ఉంటాయి. సో మనం దీన్ని ఏంటంటే అంటే వైరల్ ఫీవర్ వచ్చినాక కూడా మనకు కొంతమంది కీళ్ళ నొప్పులు ఉండి సో అది ఆర్థరైటిస్గా మారే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ లెవెల్ తగ్గిపోవడం వల్ల కూడా మనకు కీళ్ళ నొప్పులు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇటువంటి అప్పుడు ఏంటంటే మనకు ఈ ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్ కానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే వైరల్ ఫీవర్స్ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీలో అది తగ్గిపోయాక కూడా మనకు కీళ్ళ నొప్పులు రిమైనింగ్ ఉన్నాయంటే మనము దానికి ఇన్వెస్టిగేషన్ చేసుకోవాల్సి వస్తుంది. చేసుకొని మనం దానికి ట్రీట్మెంట్ అని తీసుకోవాలండి. మీ విషయంలో ఏంటంటే ఏజ్ పరంగా 34 అని చెప్తున్నారు, దాంతోపాటు ఏంటంటే 6 months 4 months నుంచి అంటున్నారు. ఒకసారి మా క్లినిక్ రండి. సో క్లినిక్ వస్తే ఏంటంటే మనము ఎవాల్యుయేషన్ చేసుకోవడము, సో ఎలాంటి కీళ్ళ నొప్పులు ఎక్కడెక్కడ ఉన్నాయి, సో అన్ని కీళ్ళలో ఉన్నాయా, స్మాల్ జెయింట్స్ ఉన్నాయా, బిగ్ జెయింట్స్ ఉన్నాయా, సో ఇవన్నీ మనం కేస్ హిస్టరీ అనేది తీసుకోవాలండి. తీసుకుని మనకు మంచి ట్రీట్మెంట్ అని ఇస్తామండి. సో డాక్టర్, ఇందాక మీరు టైప్స్ గురించి చెప్పారు కదా ఆర్థరైటిస్లో. సో జనరల్గా అంటే కామన్గా వచ్చే ఆర్థరైటిస్ ఏ టైప్ ఆఫ్ ఆర్థరైటిస్ వస్తుంది? సో కామన్గా ఏంటంటే మనకు ఈ ఆస్టియోఆర్థరైటిస్ కానీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ గౌట్ ఎక్కువ చాలా వరకు ఏంటంటే ఈ ఆస్టియో రొమటాయిడ్ గౌట్ ఎక్కువ మనం చూస్తున్నాం. రేర్గా ఏంటంటే ఇంతకుముందు ఈ ఫీవర్స్ వచ్చి తగ్గిపోయాక ఈ ఎస్ఎల్ఈ ఆర్థరైటిస్ అంటాము, ఇన్ఫ్లమేటరీ తర్వాత యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ మనకు కీళ్ళ నొప్పులు డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఇటువంటి కొన్ని ఏంటంటే మనకి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఇవన్నీ ఉంటాయి. సో బట్ ఏంటంటే ఎక్కువ మోర్ కామన్గా అయితే మనం రొమటాయిడ్ గౌట్ ఈ ఆస్టియో చూస్తుంటామండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో అండి, నేను గోదావరికి. చెప్పండి శ్రీనివాస్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం అండి, వన్ సైడ్ కారు ముంచుతుందండి. ఓకే ఓకే, మన నడుములోకి వెళ్ళి కాలు నొప్పుతుంది. ఎట్ సైడ్ అండి? మన కుడి సైడ్. కుడి సైడ్. ఓకే ఓకే అండి. ఓకే, సో మీరు చెప్పిన ఏంటంటే మీకు రైట్ సైడ్ లెగ్ పెయిన్ అని చెప్తున్నారు, అది కుడి సైడ్ రైట్ సైడ్. సో మీకు ఏంటంటే మీరు చెప్పిన బ్యాక్ పెయిన్ నుంచి కూడా మన కాళ్ళకి విస్తరిస్తుందని చెప్తున్నారు. ఇది సయాటిక్ అంటాం, దీన్ని రైట్ సైడ్ సయాటిక్ అంటామండి. అంటే
లంబార్ స్పైన్లో L3 L4 మధ్యలో ఉండే నర్వ్ అనేది సైడ్గా నర్వ్ కంప్రెషన్ గురైనప్పుడు మనకి ఇటువంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే నర్వ్ ఎటు సైడ్ కంప్రెషన్ అయితే అటు సైడ్ దాని యొక్క సిమ్టమ్స్ ఎక్స్టెండ్, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్. సో మనకు మీకు కింద మీరు చెప్పిన దాన్ని బట్టి రైట్ సైడ్ సయాటిక్ అది. సో దానివల్ల మనకు పెయిన్ అనేది కింద వరకు లాగుతూ ఉంటుంది, పాదం వరకు వస్తూ ఉంటుంది. సో తిమ్ములు రావడం, మంటలు మండడం ఇటువంటి సెన్సేషన్ ఉంటుంది. సో ఒకవేళ అది మనం పాదం వరకు లేకున్నా కానీ తై వరకు ఉండి మోకాల వరకు ఉన్నా కానీ అది కంపల్సరీగా మీకు పాదం వరకు ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ సయాటికలో ఇటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి హోమియోపతి మెడికేషన్స్ అంటే మనము నర్వ్ కంప్రెషన్ తగ్గించడము, స్పైన్లో చేంజెస్ తీసుకొని రావడము, నర్వ్ యొక్క యాక్టివిటీ మనం పెంచడం అనేది చేస్తాము. ఈ సయాటిక ప్రాబ్లాన్ని మనం హోమియోపతి మెడికేషన్స్తో కంప్లీట్గా క్యూర్ చేస్తామండి. డాక్టర్ గారు, జనరల్గా చాలా మందికి నీ జాయింట్స్ దగ్గర పెయిన్ ఎక్కువ వస్తుంది. సో నీ జాయింట్స్ కాకుండా మిగతా ఏ పార్ట్స్లో జాయింట్స్ పెయిన్ ఎక్కువ వస్తుంది అంటారు? సో ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ ఆస్టియోఆర్థరైటిస్ అంటే కీలరదలం అనేది చాలా మంది కూడా ఏంటంటే మోకాల్లో మనకు ఎక్కువగా అరిగిపోవడం చూస్తుంటాము. సో దీంతో పాటు ఏంటంటే గౌట్ లేదా గౌటీ ఆర్థరైటిస్ కానీ రొమటైడ్ ఏంటంటే చూసినట్టు ఏంటంటే గౌట్లో మనకు పాదం యొక్క బొటన వేలు పెయిన్ రావడము, దాంతోపాటు యాంకిల్స్ పెయిన్ రావడము, మోకాళ్ళు అన్ని కీళ్ళలో కూడా అన్ని పెద్ద కీళ్ళలో కూడా మనకు పెయిన్ అనేది ఫస్ట్ కింద నుంచి పైకి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది గౌట్లో. సో దీనిలో ఏంటంటే ఎక్కువ వరకు ఏంటంటే నాన్ వెజ్ ఐటమ్స్ ఎవరైతే ఎక్కువ ఇష్టపడి తింటుంటారో వాళ్ళలో ఇది తొందరగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది గౌట్ అనేది. ఎందుకంటే ఈ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ హైపర్ డైట్స్ తీసుకునే వాళ్ళు కానీ సో ఎక్కువ ఇది మేల్స్కే అంటే పురుషులకు మాత్రమే వచ్చేది ఎక్కువగా వస్తుంటుంది. ఈ స్త్రీలలో కంటే కూడా గౌట్ అనేది పురుషులకే వస్తుంటుంది. ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో, నాన్ వెజ్ ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో, హైపర్ డైట్ ఎవరైనా ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకు ఈ గౌట్ లేదనేది కీళ్ళవాతం అనేది వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళు ఇటువంటి సిమ్టమ్స్ కనిపించగానే బ్లడ్లో ఉన్న సెరమ్ యూరిక్ యాసిడ్ లెవెల్ టెస్ట్ చేయించుకొని దాన్ని కంట్రోల్లో ఉంచుకున్నట్టయితే ఈ హ్యాబిట్స్ అంటే డైట్ పరంగా తీసుకుని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే వాళ్ళకి మళ్ళీ రాకుండా ఉంటుంది. సో ఇది చూసుకోవచ్చండి. ఓకే, ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం, మాకు కడుపు అంతా ఉప్పుడు, కాలు చేతులు లాగటం, ఓకే కడుపు అంతా ఉబ్బడము, ఓకే కాలు చేతులన్నీ లాగటం, మేడాలు నొస్తున్నాయి, వట్టి కాళ్ళు, ఓకే తలకాయ బాగా దిమ్ముగా ఉంటుంది మేడం. ఆదిలాబాద్ టెస్ట్ చేపిస్తే టైఫాయిడ్ జాండీస్ ఉండదన్నారు లైట్ గా. అది కూడా తగ్గినా కానీ కడుపు ఉబ్బరం, మోషన్స్ కావడం లేదు మేడం. ఓకే. సో కడుపుబ్బరము ఏంటంటే మీకు సో గ్యాస్ ఫార్మేషన్ వల్ల మీకు అంతా కడుపుబ్బరంగా ఉంటుంది. సో ఎసిడిటీ ప్రాబ్లం ఉంది మీకు, దానివల్ల ఏంటంటే మీకు ఈ కడుపుబ్బరం కానీ గ్యాస్ ఫార్మేషన్ జరుగుతుంది. దాంతోపాటు ఏంటంటే మోషన్ కూడా మీకు ఫ్రీగా ఉండట్లేదంటే సో ఎసిడిటీకి సంబంధించింది. దాంతోపాటు మలబద్ధకం సమస్య కూడా ఉంది. మీకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో వీటిని కూడా ఏంటంటే మనం హోమియోపతి మెడికేషన్స్తో కంప్లీట్గా క్యూర్ చేస్తాము. దాంతోపాటు ఏంటంటే మళ్ళీ రాకుండా చేస్తాము. ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు లైఫ్లో ఈ ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా ఉంటుంది, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో డాక్టర్, ఈ జాయింట్ పెయిన్స్ రాకుండా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారా? అంటే ఫుడ్ విషయంలో కేర్ తీసుకోవాలంటారా, లేదంటే లైఫ్ స్టైల్ విషయంలో కేర్ తీసుకోవాలంటారా? సో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే నేను లైఫ్ స్టైల్ కూడా చాలా వరకు ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడము, సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ, ఫుడ్ విషయంలో డైట్ పరంగా మనకు ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడం, ఫ్రూట్స్ తీసుకోవడం చాలా వరకు ఇంపార్టెంట్. సో నాన్ వెజ్ కూడా అంటే కొంతవరకు తీసుకోవాలి. కొన్ని డిసీజులు వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఈ గౌట్ ఆథరైటిస్ ఏంటంటే వాళ్ళకు నాన్ వెజ్ కానీ సో ఫిష్ కానీ ఇటువంటి తీసుకోకూడదు. ఆల్కహాల్, స్మోకింగ్ ఇటువంటివన్నీ మానేసుకోవాల్సి వస్తుంది. సో వాటర్ ఎక్కువ తీసుకోవడము ఇవన్నీ రెగ్యులర్గా చేసినట్టయితే మనకు సో ఇటువంటి కీళ్ళ నొప్పులు అనేది డెవలప్మెంట్ కాకుండా ఉంటాయి. సో ఇంకోటి ఏంటంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ లెవెల్ కూడా మనకి అప్పుడప్పుడు తగ్గిపోతూ ఉంటుంది ఫీవర్స్ వచ్చినప్పుడు. ఎందుకంటే టైఫాయిడ్ ఫీవర్ కావచ్చు, మలేరియా ఫీవర్ కావచ్చు, వైల్డ్ ఫీవర్ ఇటువంటి వచ్చినప్పుడు ఏమైందంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ లెవెల్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి సో ఫీవర్ వచ్చినప్పుడు మనకి హెల్తీ ఫుడ్ తీసుకున్నట్టయితే ఇమ్యూనిటీ లెవెల్ అనేది తగ్గిపోదు. సో మనకు ఇటువంటి కీళ్ళ నొప్పులు అనేది డెవలప్మెంట్ కాకుండా ఉంటుంది. ఒకవేళ కీళ్ళ నొప్పులు వచ్చినా తొందరగా తగ్గిపోతుంది. మళ్ళీ అది ఇంకా వేరే రూపంగా మారకుండా అంటే రొమటైడ్ ఆర్థరైటిస్గా మారకుండా మనకు సో ఉపయోగపడుతుందండి. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నా పేరు శ్రవణ్ కుమార్ సార్, నల్గొండ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి. సార్, ఇది ఎదర్ చేంజ్ కావడం వల్ల ఇప్పుడు సర్ది దగ్గు ఒక 15 days 20 days దానికి అట్లానే ఉంటుంది సార్. అసలు ఓకే, అసలు పోదు. ఇప్పటికి దాదాపు ఒక 30 days అవుతుంది సార్. ఓకే, దగ్గు పోవట్లేదు. ఓకే. ఇది ఎదర్ చేంజ్ వలన ఏమన్నా లోపమా, వేడి ఎంత ఏమన్నా కాలు చేతులు గుంజడం, బాగా ముఖాలల్లా ఇట్లా లేవడానికి ఇబ్బంది అవుతుంది సార్ అసలు. ఓకే.
ఓకే అండి. సో మీరు ఉట్టిన మామూలుగా ఏదో ఇట్లా చేస్తుంటే చెమటలు రావడం. ఇప్పుడు మీతో ఫోన్ మాట్లాడుతున్నా కదా సార్, ఓకే చెమటలు వస్తున్నాయి బాగా ఓకే. చేతులకి ఓకే కాళ్ళకి. ఓకే ఓకే అండి. సో మీరు చెప్పిన నేను అబ్జర్వేషన్ ఏంటంటే మీకు అలర్జీ సిమ్టమ్స్ ఉన్నాయండి. సో అలర్జీ అంటే ఏంటంటే మనకు వాతావరణం మారిపోయిన, అంటే చల్లటి వాతావరణం ఉన్నా కానీ, సో వాతావరణం తేమ ఎక్కువ ఉన్నా కానీ, సో వర్షాకాలంలో కానీ వింటర్లో కానీ వీళ్ళకి మీకు తొందరగా తుమ్ములు రావడము, దాంతోపాటు ముక్కు నుంచి వాటర్ కావడం ఇవన్నీ వస్తూ ఉంటాయి. కళ్ళు రెడ్డిగా మారిపోవడము, దద్దులు కూడా వస్తూ ఉంటాయి కొంతమందిలో. సో ఇవన్నీ కూడా అలర్జీ సిమ్టమ్స్. అంటే ఈ అలర్జీ డస్ట్ అలర్జీ అంటే డస్ట్ వల్ల కానీ మనకు పొల్యూషన్ వల్ల కానీ అంటే వీళ్ళకి వస్తూ ఉంటుంది. ఈ డస్ట్ అలర్జీ మనం ఇలానే వదిలిపెడితే ఫ్యూచర్లో మీకు ఏంటంటే సో ఈ కోల్డ్ తొందర తగ్గదు ఇటువంటి వాళ్ళకు. కోల్డ్ కానీ మాటికి ఎప్పుడు చూసినా వాళ్ళకు వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకు కోల్డ్ ఉన్నట్టు అనిపిస్తుంటుంది. అంటే నాట్ ఓన్లీ 15 days, 2 months, 3 months, 6 months వరకు కొంతమంది కోల్డ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళు ఏంటంటే తొందరగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రావడము, సైనస్ ప్రాబ్లం డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే బ్రాంకైటిస్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అస్తమా కూడా డెవలప్ అవుతుంది. సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే అలర్జీ సిమ్టమ్స్ మెల్లమెల్లగా అలర్జిక్ అస్తమాగా మారే ఛాన్సెస్ ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ అనేది మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ లెవెల్ తగ్గుతుంది. మెల్లమెల్లగా ఇది అనేది మొత్తం డిసీజ్ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీ ఇటువంటి వాళ్ళకి ఏంటంటే మనం హోమియోపతి మెడికేషన్స్తో వీటిని మనం పర్మనెంట్గా క్యూర్ చేస్తాము. దాంతోపాటు ఏంటంటే బాడీలో ఉన్న ఇమ్యూనిటీ లెవెల్ మనం ఇంప్రూవ్మెంట్ చేస్తామండి. ఇంకోటి ఏంటంటే మీకు యాంగ్జైటీ కూడా ఉంది. సో స్వెట్టింగ్స్ కొంతమందికి అందరికీ రావు. సో మనం ఏదైనా కొంచెం టెన్షన్గా ఉన్నప్పుడు కానీ ఫేస్ మొత్తం స్వెట్టింగ్ రావడం, పాదాలు స్వెట్టింగ్ రావడము, కొంతమంది ఎప్పుడు చూసినా చేతులు తడిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి. అంటే స్వెట్టింగ్స్ కొంతమంది ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి వాళ్ళకు కూడా ఏంటంటే మనం ఇటువంటి వాళ్ళకు కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఒక వ్యక్తి యొక్క మనస్తత్వం ఏమిటి, బాధితత్వం ఏమిటి, దాన్ని బేస్ చేసుకుని ఇచ్చినట్టయితే ఇటువంటి వాటికి మనం పర్మనెంట్గా క్యూర్ చేయొచ్చు. సో ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి ఈ జాయింట్ పెయిన్స్ వల్ల డాక్టర్? సో ఈ కీళ్ళ నొప్పుల వల్ల కాంప్లికేషన్స్ ఏంటంటే మనకు చాలా వరకు ఏంటంటే ఈ మూమెంట్స్ రిస్ట్రిక్షన్ అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళు ఎక్కువ దూరం నడవలేకపోతుంది, ఇటువంటివి ఉంటాయి. సో టోటల్గా కార్టిలేజ్ లాస్ అయితే ఇక కలవడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళలో ఏంటంటే బరువు పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళు బెడ్ సోర్స్ అంటే మనకు బటక్స్ పైన పుండ్లు ఏర్పడాయి, అంటే వాళ్ళు ఒకే ప్లేస్లో కాన్స్టెంట్ కూర్చోవడం వల్ల ఇటువంటిది. వీటితో ఇంకా ఏమైనా కాంప్లికేషన్స్, డయాబెటీస్ కానీ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నట్టయితే కూడా మనకు కాంప్లికేషన్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మొటిలిటీ అంటే మూమెంట్స్ ఉండేది కాబట్టి వాళ్ళకి ఇంకా సో బ్లడ్ ప్రెషర్ సరిగా సప్లై అంటే జరగకపోవడం వల్ల కూడా మనకి ఏంటంటే కార్డియాక్ సంబంధించిన జబ్బులు కానీ ఇటువంటి అన్ని డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. వెయిట్ పెరిగే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ ఓకే. అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.